మనం ఎప్పుడైనా భయంలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళని బ్లేమ్ చేశామా? హరే కృష్ణ. వెల్కమ్ టు భగవద్గీత సిరీస్. ఇవాళ చాప్టర్ 1 శ్లోక 1.3 చెప్పుకుందాం. శ్లోక ఎవరితో చెప్పారు అంటే దుర్యోధన తన గురు ద్రోణాచార్యుడితో ఇలా మాట్లాడుతున్నాడు. సీన్ ఏంటి అంటే పాండవ ఆర్మీ స్ట్రాంగ్గా అరేంజ్ అయ్యి ఉంది. దుర్యోధన ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి తన గురు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. కానీ తన మాటల్లో సట్టల్ బ్లేమ్ కనపడుతుంది. శ్లోక ఏంటి అంటే పశ్చైతం పాండుపుత్రానం ఆచార్యమహితం చామం యూధం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఆఫ్ శ్లోక చూద్దాం. పశ్చ చూడండి, ఇతం ఈ, పాండుపుత్రానం పాండు కొడుకులు అంటే పాండవులు, ఆచార్య ఓ గురుగారు, మహత్యం పెద్ద ఆర్ పవర్ఫుల్, చామం సైన్యం, యుద్ధం ప్రాపర్గా అరేంజ్ అయిన, ద్రుపద పుత్రేన ద్రుపద కొడుకు ద్వారా అంటే ఇక్కడ ద్రుపద కొడుకు దృష్టాద్యుమ్న, తవ మీ, శిష్యేన స్టూడెంట్, ధీమత తెలివైన ఆర్ బుద్ధి కలిగిన. కంప్లీట్ మీనింగ్ సింపుల్గా చెప్పుకుందాం. ఓ ఆచార్య, పాండు కొడుకులు యొక్క ఈ పెద్ద సైన్యంని చూడండి. మీ తెలివైన స్టూడెంట్ ద్రుపద కొడుకు దానిని పర్ఫెక్ట్గా అరేంజ్ చేశాడు. ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఈ శ్లోక ఏంటి అంటే దుర్యోధన డైరెక్ట్గా బ్లేమ్ చేయట్లేదు, కానీ తన మాటల్లో మీనింగ్ క్లియర్. మీరు ట్రైన్ చేసిన స్టూడెంట్ ఇప్పుడు మన ఆపోజిట్ సైడ్లో ఆర్మీ లీడ్ చేస్తున్నాడు అని ద్రోణాచార్యుడి మనసులో బ్లేమ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇన్సెక్యూరిటీ అండ్ ఈగోతో బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడు దుర్యోధన. లైఫ్లో మన ఫియర్ని యాక్సెప్ట్ చేయడం కన్నా అదర్స్ని బ్లేమ్ చేయడం ఈజీ అనిపిస్తుంది కదా. ఈ శ్లోకా నుండి కిడ్స్ ఏం నేర్చుకోవాలి అంటే ఒక స్కూల్ సిచ్యువేషన్, గ్రూప్ గేమ్లో ఓడిపోయారు, మీరు ఫ్రెండ్ని బ్లేమ్ చేస్తారా? నీ వల్ల ఓడిపోయామని. ఏం నేర్చుకోవాలి అంటే బ్లేమ్ చేయడం ఈజీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో ఉంది అసలు స్ట్రెంగ్త్. టీనేజర్స్ ఎగ్జామ్ సిచ్యువేషన్, మార్క్స్ తక్కువ వచ్చాయి, టీచర్ టఫ్ పేపర్ ఇచ్చారు అని బ్లేమ్ చేస్తారా? లేదా నా ప్రిపరేషన్ సరిపోలేదు అని యాక్సెప్ట్ చేస్తారా? ఏం నేర్చుకోవాలి? గ్రోత్ స్టార్ట్ అవ్వడం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో స్టార్ట్ అవుతుంది. పేరెంటింగ్ సిచ్యువేషన్, చైల్డ్ బిహేవియర్ ప్రాబ్లం ఉంటే స్కూల్ వల్ల ఇలా తయారయ్యాడు అని బ్లేమ్ చేస్తారా? లేదా మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అని ఇంట్రోస్పెక్ట్ చేస్తారా? ఏం నేర్చుకోవాలి? బ్లేమ్ కన్నా కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. అడల్ట్స్ ఆఫీస్ సిచ్యువేషన్, ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, టీమ్ని బ్లేమ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఏం నేర్చుకోవాలి? స్ట్రాంగ్ లీడర్స్ బ్లేమ్ చేయరు, సొల్యూషన్ కోసం థింక్ చేస్తారు. ఎల్డర్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఒక సైడ్ వల్ల ఇలా జరిగింది అని మాట్లాడితే ఇష్యూస్ ఇంకా పెద్దగా అవుతాయి కదా. ఏం నేర్చుకోవాలి? విజ్డమ్ అంటే కామ్గా ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం. దుర్యోధనకి ప్రాబ్లం పాండవుల ఆర్మీ కాదు, తన భయంని యాక్సెప్ట్ చేయలేక బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. గీతా విజ్డమ్ మన లైఫ్ని మార్చగలదు. ఈ జర్నీలో నాతో కలిసి ఉండండి. నెక్స్ట్ శ్లోకాతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.